శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము ఉపనిషత్తు చూసుకుంటున్నాము. చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అన్న మహావాక్యాన్ని అందులోనే చెప్తూ ఉంటారు. శ్వేతకేతు అన్న కొడుకుకు ఉద్దాలకుడు వారి తండ్రి గారు ఆ విషయం గురించి చెప్తూ ఉన్న చోట మనము చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము 4వ ఖండాన్ని ముగించుకున్నాము. దాన్ని ఇంకొకసారి చూసుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. 2వ ఖండం నుంచి 7వ ఖండం వరకు మనకు తత్తు పదార్థం గురించి చెప్తారు. 8వ ఖండంలో త్వమ్ము చెప్తారు. 9 నుంచి మొదలుపెట్టి అసి అన్న విషయాన్ని వివరిస్తారు మన ఉపనిషత్ ఋషులు. తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏదైనా సరే 3 మూలమైన విషయాలతో తయారవుతాయి. 5 ఉంటాయి. పంచభూతాలు అంటాం మనము. 5 భూతాలవి ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి అని. కానీ చాందోగ్యము 3 కళ్ళకు కనిపించే వాటితోటి చెప్తూ ఉంటుంది. ఆకాశము, గాలి రూపం లేని వస్తువులు, కళ్ళకు కనిపించవు. కాబట్టి కళ్ళకు కనిపించే నిప్పు, నీరు, భూమితో మనకు ఆ పరబ్రహ్మాన్ని పట్టుకునేందుకు మార్గాన్ని ఉపదేశం చేస్తుంటుంది. ఇవన్నీ ఎందుకుంటాయి, ఎందుకు ఇంతగా మనకు వివరిస్తుంటారు మొత్తం జగత్తుని, జీవులను, అవి ఏ విధంగా తయారయ్యాయి అన్న విషయాన్ని, వీటన్నిటిని ఎందుకు ఇంత లోతుగా వర్ణించి చెప్తాయి వేదోపనిషత్తులు అంటే, వీటి ద్వారానే అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ తత్వాన్ని పట్టుకోవాలి. వీటి ద్వారానే పట్టుకోవాలి. వీటిని వదిలిపెట్టి పట్టుకోలేము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో వీటిని వదిలిపెట్టి ఇగ్నోర్ చేసి వాటిని పట్టించుకోకుండా వాటి వెనకాల ఉన్న పదార్థాన్ని పట్టుకోవడం కష్టం. వీటిని చూసుకుంటే వీటిలో నుంచే పట్టుకోవాలి. ఈ వస్తువులన్నీ, జగత్, జీవులు, ఇవన్నీ మనకు ఉపకరణాలు, సాధనాలు, టూల్స్, ఇంప్లిమెంట్స్. వీటిని పెట్టుకొని మనసన్న ఇంకో ఉపకరణాన్ని, బుద్ధి అన్న ఉపకరణాన్ని, వీటిని పెట్టుకొని జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇవన్నీ అత్యవసరం మనకు. వీటితో పాటు ఇంకొక గొప్ప ఉపకరణం ఉన్నది మనకు, కర్మ. కర్మలు చేస్తూనే వీటన్నిటికీ వెనకాల ఉన్నదాన్ని పట్టుకోవాలి. కర్మలు మానుకుంటాను, జీవ జగత్తులను పట్టించుకోను, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పదార్థం నాకు తెలియాలంటే కష్టం అవుతుంది. కాబట్టి వీటి ద్వారానే వాటిని ఇట్లా తెలుసుకోవాలని మనకు ఉపనిషత్తులు నేర్పిస్తూ ఉపకారం చేస్తాయి. మనం చేస్తున్న పని ఏమి అంటే వీటన్నిటిని తెలుసుకోవడం, ఆత్మను తెలుసుకోవడం, ఆత్మను పట్టుకోవడం, దాన్ని సాధించడం. అటువంటివన్నీ ఉండవు. ఆత్మను కొత్తగా సాధించేది ఏం లేదు, అది మనమే అయి ఉన్నాము. దాన్ని తెలుసుకోవలసింది ఏమి లేదు, అంతా తెలిసి ఉన్నా సర్వజ్ఞులమై ఉన్నాము, సాక్షి మాత్రంగా చూస్తున్నాము. అయితే మర్చిపోయాము. మనం చేస్తున్న పని ఏమి అంటే కొత్తగా తెలుసుకోవడం కాదు, చేస్తున్న పని ఏమంటే మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం. అందుకని అనుస్మర అని చెప్తారు భగవద్గీతలో కూడా. అది ఎప్పుడు గుర్తొస్తుందో తెలీదు, ఎక్కడ గుర్తొస్తుందో తెలీదు. ఎందుకైనా మంచిదని అన్ని చదువుకుంటూ వెళ్తున్నాము. ఏది చూస్తే అనుకోకుండా అదాటున నా గురించి నాకు గుర్తొస్తుందో తెలీదు. కాబట్టి అన్నీ చూస్తూ అన్నీ చేస్తూ మనం తెలుసుకోవాలి. అన్ని చూస్తూ అన్ని చేస్తూ ఏది చేస్తున్నా వాటన్నిటికీ వెనకాల ఉన్న మూల కారణమైన పదార్థం ఏది అన్న ఆలోచనతోటే ఉంటూ దాన్ని పట్టుకోవాలి. ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో, వీటన్నిటికీ మూలమేమో ఆ పదార్థం గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి. ఆ విధంగానే దాన్ని పట్టుకోవచ్చు. ఇవి చెయ్యను, కర్మలు చెయ్యను, ఇవన్నీ చూడను. ఒకవేళ కర్మలు చేసే సమయంలో వేరేవి చూస్తూ, చేస్తూ, తింటూ, తిరుగుతూ ఉన్న సమయంలో ఆత్మ గురించి ఆలోచించను, పరాత్మ గురించి పట్టించుకోను. ఇవన్నీ లేనప్పుడు ఇది చేస్తా అంటే మాత్రం కుదరదు. ఇది చేస్తూ దాన్ని ఆలోచించాలి, వీటిలోనే దాన్ని ఆలోచించాలి ప్రహ్లాదులాగా. ఇవన్నీ చేస్తే తెలిసే వస్తువు అది. ఎందుకు అంటే, ఏదో సముద్రం ఉందనుకోండి, సముద్రంలో అలలు, నురుగు, తుంపెర్లు
అని ఈ రకంగా వేరు వేరుగా ఉన్నాయని కనిపించినా ఇవన్నీ సముద్రానికి వేరు కావు. అన్నీ అందులోనే ఉంటాయి, అందులో నుంచి వస్తాయి, అందులోనే లయమైపోతాయి. సముద్రాన్ని అర్థం చేసుకుంటే ఈ పదార్థాన్ని అర్థం చేసుకోవచ్చు అని కూడా మన వాళ్ళు చెప్తుంటారు. ఇందులో మన చాందోగ్యోపనిషత్తులో ఇంకొక రకంగా దాన్ని మనకు చూపిస్తున్నది మన ఉపనిషత్తు. అప్పుడేం జరిగిందంటే ఏవైనా మూడింటితోటి వస్తాయి, ఏవైనా మూడింటితోటి 5 ఉంటాయి, కానీ ఆకాశం గాలి కనిపించవు కాబట్టి వాటిని పక్కన పెట్టి రూపంతో ఉన్న అగ్ని, నీరు, భూమితో మనం పట్టుకునే ప్రయత్నం చేద్దామంటున్నది ఉపనిషత్తు. అదేం చెప్తున్నదంటే యత్ అగ్నేహే రోహితం రూపం తేజసః తత్ రూపం. అగ్ని చూశారనుకోండి, పంచభూతాల్లో ఒకటి అగ్ని. నిప్పుని చూస్తే అందులో ఎరుపు కనిపిస్తుంది, రోహితం రూపం, ఎరుపు రంగు కనిపిస్తే తత్ రూపం, దాని తత్వం ఏమి, దాని వెనకాల ఉన్న సూక్ష్మ రూపము తేజస్, అగ్ని. అగ్ని చూస్తే మనం యాక్చువల్గా ఫిజికల్గా భౌతికంగా చూస్తున్న అగ్ని ఉంటే అందులో కనిపిస్తున్న ఎరుపు రంగు ఏమి, అగ్ని అన్న సూక్ష్మ రూపం. ఇక్కడిది పంచీకృతమై స్థూలంగా కనిపిస్తున్న అగ్నికి వెనకాల ఎరుపు రంగులో ఉన్నది ఆ అగ్ని యొక్క తత్వం, దాని సూక్ష్మ రూపం. పోని ఎత్తి ఏదైతే శుక్లంగా తెల్లగా కనిపిస్తున్నదో ఆ అగ్నిలోనే తెలుపు రంగు ఏదైతే కనిపిస్తుందో అది తత్ అపాం తత్వం, నీటి తత్వం, జలతత్వం. ఎత్ కృష్ణం ఏదైతే నల్ల కనిపిస్తుందో ఆ అగ్నిలోనే 3 రంగులు కనిపిస్తాయి అగ్ని చూస్తే, ఆ కనిపిస్తున్నది తత్ అన్నస్య, పృథివీ తత్వం. ఇంతే కదా. ఇప్పుడేం జరిగింది, 3 సూక్ష్మ భూతాలు ఉన్నాయి ఇందులో, 3 సూక్ష్మ భూతాలు, ఒకటి అగ్నితత్వం, ఒకటి జలతత్వం, ఒకటి పృథివీ తత్వం. ఈ 3 సూక్ష్మ భూతాలు కలిసి, అంటే మిగిలిన 2 కూడా ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే స్థూలంగా అగ్ని అన్న ఒక రూపం కనిపిస్తున్నది. ఎట్లా కనిపిస్తున్నది, ఆ అగ్ని తత్వం ఎక్కువ ఉంటుంది, మిగిలిన తత్వాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు 3గా చెప్తున్నది చాందోగ్యం కాబట్టి ఈ రకంగా చూద్దాం. అగ్నిలో ఏముంటుంది, సగభాగము అగ్నితత్వం ఉంటుంది, దాని సూక్ష్మ రూపము. ఆ మిగిలిన సగంలో సగం అంటే పావు భాగము జలతత్వము, సూక్ష్మ జలమన్న తత్వము, మిగిలిన పావు సూక్ష్మమైన భూతత్వం ఉంటుంది. ఎక్కువ అగ్ని ఉంటుంది కాబట్టి అది అగ్నిగా కనిపిస్తుంది. ఇవన్నీ ఏమి, ఇప్పుడు ఆ అగ్నేహే భౌతికంగా ఫిజికల్ గా కనిపిస్తున్న అగ్ని యొక్క అగ్నిత్వాన్ని, ఆ అగ్నితత్వాన్ని ఒకవేళ అపాగాత్ తొలగిస్తే ఏముంది అక్కడ, సూక్ష్మంగా ఉన్న వస్తువులు 3 కలిసి ఈ వస్తువుగా తయారైందని తెలుస్తుంది. కాబట్టి తయారైంది ఇది కార్యం, ఒక ఆకారం తీసుకున్నది ఇది కార్యం. దాని వెనకాల కారణమేమి, 3 సూక్ష్మ తత్వాలు కూడి దీన్ని తయారు చేశాయి. కాబట్టి కారణమేమి, అగ్నితత్వం, జలతత్వం, పృథివీ తత్వం, ఈ 3 కారణాలు. ఈ అగ్ని అన్నది భౌతికంగా ఫిజికల్ గా కనిపిస్తున్నది కార్యం. ఇప్పుడు ఈ అగ్ని తత్వాన్ని తీసేసామనుకోండి, అప్పుడేమైంది, అగ్ని లేదు, అసలు అదే కార్యం లేదు. కార్యం లేకపోయేసరికి ఉన్నదే అని అనిపించింది. ఎందుకు, అది ఊరికే వాచారంభడం వికారః నామధేయం, ఆ వికారం చెందింది. ఆ సూక్ష్మభూతాలన్నీ వికారం చెందుతూ అవి కలుస్తూ, ఆ వికారం చెందడం వల్ల ఒక ఆకారాన్ని తీసుకుని దానికి ఒక నామధేయంతో తెలుస్తూ ఉన్నాయి, అవి కనిపిస్తూ తెలుస్తూ ఉన్నాయి. అసలు ఇవన్నీ కార్యాలు, కారణం ఉంది కాబట్టి ఒక కార్యం తయారైంది. ఇప్పుడు ఈ కార్యం కారణం మీద ఆధారపడి ఉంది, దానంతట అది ఉన్నదా, లేదు. కాబట్టి కార్యాన్ని తొలగిస్తే ఉన్నది కారణమే, ఇది లేకుండా పోతుంది. మిగిలిందేమి, 3 రూపాన్ని మాత్రం ఇది ఏవ సత్యం. ఆ 3 రూపాలు ఉన్నాయి, అగ్నితత్వం, జలతత్వం, పృథివీతత్వం అన్న 3 రూపాలు మాత్రం అవి సత్యము. ఇది అసత్. ఎందుకు అంటే మారుతున్నది, మారుతూ ఉన్నది. ఈ విధంగా కూడి వాటితో వీటితో కూడి ఒక ఆకారంలో కనిపిస్తున్నది, దానికి ఒక పేరున్నది, మారింది కాబట్టి అది అసత్. సత్తుగా ఉన్నదేమి, దాని వెనకాల ఈ అగ్నితత్వం, జలతత్వం, పృథివీతత్వం. ఎందుకు తెలుస్తున్నది, ఆ రంగులు చూస్తే తెలుస్తుంది, ఇవి కారణం. అయితే అక్కడ కాగడానికి లేదు,
మన ఉపనిషత్తు అంతవరకు చెప్తే దాని వెనకాలకు కూడా పోవాల్సి ఉంటుంది మనము. ఈ 3 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాల్లో ఉన్నవి. దాని వెనకాలన్న మహత్. ఆ మహత్ నుంచి మహత్ వికారం చెందడం వల్ల వైకారికము, తైజసికము, తామసికము అని వికారాలు చెందడం వల్ల ఈ పంచభూతాలతో ఉన్న మొత్తం అంతా తయారైనవి. కాబట్టి ఇప్పుడు ఆ వెనకాల ఉన్న మహత్ కారణము, దాని కారణంగా ఈ పంచభూతాలన్న కార్యాలు వచ్చాయి వికారం చెంది. ఇప్పుడేం చేసాము? ఈ పంచభూతాలు కార్యాలు కాబట్టి కారణం లేకపోతే కార్యాలు ఉండవు. ఇప్పుడు ఈ కార్యాన్ని పక్కన పెడితే కారణంగా ఆ మహత్తు ఉంటుంది. అయితే ఆ మహత్తు కూడా దానంతట అది లేదు. దాని వెనకాల కూడా పరబ్రహ్మం ఉన్నది. అందులో నుంచే అది వికారం చెందడం వల్ల ఈ మహత్తుగా అది మారి కనిపిస్తున్నది. ఇది కార్యమైంది. అప్పుడు ఈ కార్యం అయ్యేసరికి ఏమైంది? దాని వెనకాల ఇంకొక కారణం ఉంది కాబట్టి, ఆ కారణం లేకపోతే ఈ కార్యం ఉండదు. కాబట్టి ఇంకా దీన్ని మనం పక్కన పెట్టి దాని వెనక్కి వెళ్తే ఇంకా ఆ తర్వాత వెళ్ళడానికి ఏమీ లేదు. పరాపరాలకు కూడా పరంగా ఉన్నది, పరాత్ పరంగా ఉన్నది ఏది ఉందో ఇంకా దాని తర్వాత దాని వెనకాల దానికి కారణం ఏం లేదు. కాబట్టి అక్కడికి ఆగిపోతుంది. ఈ కార్యకారణాలన్నీ ఈ విధంగా మొత్తం తొలగిపోతే చివరికి మిగిలిపోయిందేమి? అది సత్. అక్కడి నుంచి మారుతూ వస్తున్న ప్రతిదీ అసత్, అంటే మార్పులతో ఉన్నది అని అర్థం. మార్పులతోటి ఉన్నవి చాలా ఉండొచ్చు. వాటిని వేరువేరుగా తెలుసుకోవడం అనవసరం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో దానికి కారణాన్ని తెలుసుకుంటే మొత్తం తెలుస్తుంది. బంగారు ఆభరణాల్లో ఏదో గాజు, కడియము, వడ్డాణము, కిరీటం అని వేరువేరుగా అందులో ఉన్న వస్తువేంటి, దేనితోటి తయారైందని వేరువేరుగా తెలుసుకోక్కర్లేదు. అసలు బంగారం గురించి తెలిస్తే ఈ వస్తువులన్నీ చూడగానే గుర్తుపట్టగలం. ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో ఆ ఒక్కటి తెలుసుకుంటే నయం కదా. అక్కడి నుంచి ఎన్ని వికారాలు అది చెంది ఎన్ని రూపాలుగా ఆకారాలుగా ఉన్నా కూడా దాని మూల కారణం తెలిస్తే, దాని మూలం ముడిసరికేదో తెలిస్తే సరిపోతుంది కదా. అది మన అన్వేషణ. ఇప్పుడు అది మన శోధన. అందుకని దాన్ని సాధించడం కోసం ఈ శోధన అంతా చేస్తూ ఉన్నాము. అట్లానే ఇంకొకటి ఆదిత్యుడు, సూర్యుడు. సూర్యుడిలో కూడా ఎరుపు రంగు ఉంటే అది అగ్ని యొక్క తత్వము, సూక్ష్మ రూపము. తెలుపు ఉంటే జలతత్వము, నలుపు ఉంటే పృథివీ తత్వము, భూతత్వము. అంతే కదా. ఒకవేళ ఆదిత్యుల్లో నుంచి ఆ ఆదిత్యత్వం అన్నది కార్యం, ఈ రంగులతోటి తయారైంది ఆదిత్యుడు అన్న ఒక రూపంగా కనిపిస్తుంది. ఆదిత్యుడు అన్న రూపంగా కనిపించడం అన్న కార్యానికి కార్యం ఏంటి? అసలు అది ఆదిత్యత్వం అన్న కార్యము. దాన్ని తొలగిస్తే ఆ కార్యం ఇవన్నీ కలిసి ఇది తయారైంది, ఇది సపరేట్ గా లేదు, ఇవన్నీ కలిసి తయారైందని తెలిస్తే ఆ కార్యత్వాన్ని పక్కన పెట్టి కార్యాన్ని, దాని కార్యత్వాన్ని, సూర్యుణ్ణి, ఆదిత్యుణ్ణి, ఆదిత్యత్వాన్ని పక్కన పెడితే అపాగాత్ తొలగించి చూస్తే మిగిలిందేమి? దాని వెనకాల ఉన్న ఈ రంగులు. రంగులు ఉన్నాయి అంటే ఆ రంగులు ఎక్కడి నుంచి వస్తాయి? సూక్ష్మ రూపాలు. ఆ సూక్ష్మ శక్తులు, ఆ దేవతలు దివ్వని పిలుస్తుంది మనకు ఉపనిషత్తు. దేవతలన్నా శక్తులన్నా సూక్ష్మ రూపాలుగా ఉన్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మహత్ నుంచి. మహత్ ఎక్కడి నుంచి వచ్చింది? సత్ నుంచి. ఇవన్నీ మారుతూ వచ్చాయి అసత్. ఇవన్నీ కూడా అందులో నుంచే వచ్చాయి. ఏదో సముద్రంలో అలలు, తుంపెర్లు, నురగలు అని వేరువేరుగా కనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ ఉన్నదంతా అదే సముద్రంలోని నీళ్లే. అందులో నుంచే వస్తుంది, అందులోకే వెళ్తుంది. ఇంకా వేరేది ఇంకేమీ లేదు అక్కడ ఇంకోటి పదార్థం. ఇవన్నీ ఆదిత్యుడు, సూర్యుడు అని తెలుస్తున్నది వాచారంభణం, వికారం, నామధేయం. అసలు ఉన్న సత్ పదార్థం ఏమి? ఆ 3 రూపాలు. ఎంతవరకు? పంచభూతాల వరకు. పంచభూతాలు కారణమై సూర్యుడు అన్నది భౌతికంగా కనిపిస్తున్న విషయం అయితే కార్యంగా, ఇవన్నీ పంచభూతాలు లేకపోతే కార్యం ఉండదు. కాబట్టి కార్యాన్ని పక్కన పెట్టి ఆ కారణాన్ని చూసామనుకోండి, ఆ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? మహత్ నుంచి. కాబట్టి ఇప్పుడు పంచభూతాలు కార్యమయ్యాయి, మహత్ కారణమైంది. మహత్ లేకపోతే పంచభూతాలు రావు. కాబట్టి వీటిని పక్కన పెట్టి మహత్ని చూస్తే మహత్ ఎక్కడి నుంచి వచ్చింది? సత్ నుంచి. కాబట్టి సత్ కారణము,
ఈ మహత్ కార్యము అసత్. ఇప్పుడు ఈ కార్యం ఆ కారణం లేకపోతే ఇది ఉండదు కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఆ కారణం దగ్గరికి వెళ్ళి చూస్తే దాని వెనకాల ఏమైనా కారణం ఉందా? కనిపించట్లేదు, ఇంకేమీ లేదు. కాబట్టి కార్యాలన్నీ తొలగించి వాటికి కార్యాలు లేకపోతే వాటి యొక్క కారణాలు కూడా ఉండవు. కాబట్టి కార్యకారణాలు అన్నీ పోతే మిగిలిందేమి? దానంతట అది సత్. ఆ సత్ పదార్థం ఒకటి తెలిస్తే మిగిలినవన్నది ఎన్ని విధాలుగా మార్పులు చెందినా కూడా మనకి అన్ని తెలిసినట్టే. ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టో ఆ విధంగా తెలుసుకోవచ్చు. అట్లానే చంద్రుడు. చంద్రుడిలో కూడా ఎరుపు రంగు కనిపిస్తే అది అగ్ని రూపము, తెలుపు కనిపిస్తే జలతత్వము, నలుపు కనిపిస్తే భూతత్వము. ఆ చంద్రుడిలోని చంద్రత్వం అన్న కార్యాన్ని తీసి పక్కన పెడితే, ఎందుకు అంటే దాని వెనకాల ఈ తత్వం అని చెప్పుకున్నాం. ఈ తత్వాలన్నీ కూడితే ఆ కార్యం చంద్రత్వం అన్న ఒక తత్వం తయారైంది. ఈ కార్యాన్ని దానంతట అది ఉందా అంటే లేదు. అది ఆ కారణాల వల్ల ఈ కార్యం ఉంది. కాబట్టి కారణాలైతే కార్యం ఉండదు. దీన్ని పక్కన పెట్టే కారణం చూస్తే దాని వెనకాల అసలు కారణమేమి? దాని వెనకాల కారణము మహత్. మహత్ వెనకాల కారణమేమి? సత్. అసలు ఉన్నదేమి? మొత్తం సత్. ఇవన్నీ మార్పులతో ఉన్న వికారాలు, నామధేయాలు. తర్వాత విద్యుత్తు చూద్దాము. మెరుపు తీగ. ఆ మెరుపులున్నాయి. మెరుపుల్లో కూడా రంగులుంటాయి. ఎరుపుగా కనిపిస్తున్నది అగ్నితత్వం, తెలుపుగా కనిపిస్తున్నది జలతత్వం, నలుపుగా కనిపిస్తున్నది భూతత్వం. ఒకవేళ ఆ విద్యుత్తులో విద్యుత్వాన్ని తీసి పక్కన పెట్టి అపాఘాత తొలగించి చూస్తే, కార్యాన్ని పక్కన పెట్టి కారణం చూస్తే, కారణం వల్లే ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టొచ్చు. కారణం చూస్తే ఆ కారణం కూడా దానంతట అది రాలేదు. ఏవో వేరే కారణాల వల్ల మహత్ వల్ల వచ్చింది. ఆ మహత్ వెనకాల ఏముంది? సత్. సత్ ఏమో మూల కారణము. ఇవన్నీ కార్యాలు. కార్యాలన్నీ తొలగించుకుంటూ పోతే కార్యాలు లేనప్పుడు ఆ కారణానికి కూడా కారణంగా ఉండవలసిన అవసరం ఉండదు, కారణత్వం. ఆ విధంగా కార్యకారణాలు వినిర్ముక్తమవుతే మిగిలిందేమి? ఏకం ఏవ అద్వితీయం, అది సత్. ఈ విధంగా మనము తెలుసుకోవలసి ఉంటుంది అని మన గురువు గారు చెప్తున్నారు. ఈ పద్ధతి పేరు, దీనికి ఈ పద్ధతులకు పేర్లున్నాయి. ఒకటి అధ్యారోపం అని చెప్తారు. సత్తే వికారాలు చెందుతూ మార్పులు చెందుతూ వస్తూ ఉన్నది. ముందు సత్ మారుతుంది, అది ఒక్కటిగా ఉన్నది అది రెండు అవుతుంది, మాయగా తయారవుతుంది. అక్కడి నుంచి మహత్తుగా మారుతుంది, అక్కడి నుంచి భూతాదిగా మారుతుంది, అక్కడి నుంచి పంచభూతాలుగా మారుతుంది. పంచభూతాలన్నీ పంచీకృతం అవుతే జగత్తుగా జీవులుగా మారుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మార్పులు చెందుతూ ఇన్ని రూపాలుగా నామాలుగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ రావడం. పైనుంచి కిందికి టాప్ డౌన్ అప్రోచ్ అంతా అధ్యారోపం. అయితే ఈ కింద నుంచి బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది, కింద నుంచి పైకి. దీనికి కారణమేమి? అదిగో దానిపైన ఇది ఉంది. సరే, దానికి కారణమేమి? అదిగో దానిపైన ఇది ఉంది. సరే, దానికి కారణమేమి అని వెనక్కు బాటమ్ అప్ అప్రోచ్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు, కింద నుంచి పైకి దాని వెనకాల అని చూసుకుంటూ వెళ్ళినప్పుడు చివరికి మిగిలేదేదో అది ఒక్కటి సత్త అని తెలుస్తుంది. దాని పేరు అపవాదం. పైనుంచి సత్త నుంచి వికారాలు చెందుతూ వచ్చిన మొత్తం జగత్తంతా చూపించి, జీవులన్నిటిని చూపించి, మొత్తం ప్రాణులన్నిటిని చూపించి, నిన్ను చూపించి, నీ శరీరాల్లో ఉన్న విషయాలన్నీ చూపించి, ఇదంతా అక్కడి నుంచే వచ్చింది చూసావా అని చెప్పడం అధ్యారోపం. అయితే వీటన్నిటికి వెనకాలేదుందో చూసుకో, దాని వెనకాలేదుందో చూసుకో, దాని వెనకాలేదుందో చూసుకో, దాని వెనకాలేదుందో చూసుకొని చెప్పుకుంటూ, కాబట్టి అన్నిటికన్నా వెనకాలంది సత్, అన్ని అక్కడి నుంచి వచ్చాయని చెప్పుకున్నాం కదా, అది ఆసత్ అని చెప్పడము అపవాదం. ఈ రెండు మెథడ్స్ లో మన వేదము మనకు ఆ సత్పదార్థాన్ని అర్థం చేసుకునేందుకు మార్గంగా నిర్ణయించి ఆ విధంగా బోధిస్తుంటుంది. ఇప్పుడు మనము పైన ఖండాల్లో అధ్యారోపాన్ని చూసుకున్నాము. ఇప్పుడు అపవాదాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ విషయాన్ని మనం కొత్తగా తెలుసుకునేది లేదు, ఇంతకు ముందు వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎవరెవరు?
మనకన్నా ముందు పూర్వకాలంలో మన పూర్వీకులు మహాశాలాహ గృహస్థులకే శాలలన్నీ ఉంటాయి. పాకశాలలు, ఏదో గోశాలలు, యజ్ఞశాలలు, ఇటువంటివన్నీ శాలలు ఎందుకు ఉంటాయంటే మరి వాళ్ళు యజ్ఞాలు చేయవలసి ఉంటుంది, గృహస్థులు ఇంటికి వచ్చే పోయే వాళ్ళని చూసుకోవలసి ఉంటుంది, అటువంటివన్నీ దేవతార్చనలు చేయవలసి ఉంటుంది, చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి శాలలన్నీ ఉంటాయి. కాబట్టి గొప్ప శాలలు కలిగిన వాళ్ళంటే గొప్ప గొప్ప గృహస్థులందరూ. వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ కూడా గొప్ప గృహస్థులు. ఇక్కడ ఈ విషయాలన్నీ బోధిస్తున్న మన ఉద్దాలకుల వారు కూడా ఆయన గృహస్థు. కాబట్టి గొప్ప గొప్ప గృహస్థులు కూడా గృహస్థాశ్రమాల్లో ఉండి కర్మలు చేస్తూ ఈ ప్రపంచంలో శరీర యాత్రని, సంసార యాత్రని నడిపిస్తూ కూడా మహాశ్రోత్రియులై, వేదాలన్నీ చదువుకున్న వాళ్ళై, శృతులన్నీ తెలిసిన వాళ్ళై, వేదాల్లో చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళై, వాళ్ళు అన్నీ ఎట్లా తెలుసుకున్నారు? ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో దాన్ని తెలుసుకున్న వాళ్ళై. కాబట్టి ఆ విద్వాంసులందరూ తద్విద్వాంసః ఈ విధంగా ఆహుహు అంటారు. వాళ్ళేమంటారు? ఇదిగో ఇంకిప్పటి నుంచి మనల్ని ఎవరైనా సరే, అద్య ఇంక ఇవాళ నుంచి మనల్ని ఎవరైనా సరే, కశ్చిత్ ఎవ్వరు, మనకు అశ్రుతం, అమతం, అవిజ్ఞాతం, మనం విననిది, మనం ఆలోచించనిది, మనము తెలుసుకోనిది ఇటువంటిది ఏదైనా ఉంటే దాన్ని మనకు చెప్తారేమో అంటే వాళ్ళు నా ఉదాహరిష్యతి ఇంకా చెప్పలేరు. మనకు తెలియనిది, మనం ఆలోచించనిది, మనము విననిది ఎవరు మనకు చెప్పలేరు. ఎందుకు అంటే ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు, ఏ ఒక్కటి వింటే అన్నీ విన్నట్టే అవుతుందో, ఏ ఒక్క దాన్ని గురించి ఆలోచిస్తే అన్నీ ఆలోచించినట్టు అవుతుందో ఆ ఒక్కటి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇంకా మీకు ఈ విషయం తెలియదండి, ఇదిగో చెప్తామండి అని మనకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, చెప్పలేరు ఎవరు. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు. చూసామా, చూడకపోయిండొచ్చు, ఎక్కడో వేరే దేశంలో ఏదో ఒక చెట్టు పెరిగిందిట, దానికి ఏదో పువ్వు పూసిందిట, నువ్వు చూసావా? చూడలేదు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు, దాని మూల కారణం నాకు తెలుసు. అసలు చెట్టు అంటే ఎట్లా ఉంటుంది, ఆ చెట్టుకు పూలు ఎట్లా ఉంటాయి, పూలకి పళ్ళు ఎట్లా కాస్తాయి, అవి ఎట్లా పళ్ళు అవుతాయి, తర్వాత ఆ పళ్ళు ఎట్లా మళ్ళీ వేరే చెట్లని పుట్టిస్తాయి, ఇవన్నీ మొత్తం నాకు తెలుసు. అసలు ఈ చెట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలుసు. నాకు ఆ చెట్టు గురించి తెలుసు, దాని మూల కారణం తెలుసు. చెట్టు నేను చూశానంటే చూడకపోయిండొచ్చు. అక్కడ వేరే దేశంలో మనుషులు ఇట్లా ఉంటారట నీకు తెలుసా? వాళ్ళని నేను చూడలేదు కానీ నాకు తెలుసు అని చెప్తారు వాళ్ళు. ఎందుకు అంటే ఏది ఉన్నా భూప్రపంచం మీద మొత్తం బ్రహ్మాండంలో ఎక్కడైనా సరే, ఏది ఎక్కడ ఉన్నా ప్రతిది ఏభ్యః, ఈ మూడు ఉన్నాయి కదా మనం చూసుకున్నవి, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం అని మన చాందోగ్యం చెప్తుంది. వేరే ఉపనిషత్తులు ఆకాశం, గాలి అని కూడా చెప్తుంది. కాబట్టి ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, వీటితోటి కాకుండా ఇంకేదైనా ఒక్కటైనా ఎక్కడైనా ఒక వస్తువు తయారై ఉందే, ప్రాణి గాని ఉందే? లేదు అని ఆ విషయాన్ని ఈ మూడింటిని వాళ్ళు విధానచక్రువు తెలుసుకున్నారు. ఇంతవరకు తెలుసుకుని ఊరుకున్నారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని కూడా చూసుకున్నారు. వీటన్నిటికి వెనకాల ఉన్న మూల కారణాన్ని చూసుకున్నారు. ఏ ఒకటి తెలిస్తే అన్ని తెలుస్తాయి, అది తెలుసుకొని కూర్చున్నారు. కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఏదైనా చెప్తే నాకు తెలుసండి అని చెప్తారు. నువ్వు చూసావా? చూడకపోయిండొచ్చండి, కానీ నాకు తెలుసు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ఏదో ఒక బంగారంతో ఆభరణం, విచిత్రమైన ఆభరణం ఒకటి తయారు చేశారు, అది చూసావా? చూడలేదు, కానీ బంగారం గురించి నాకు తెలుసు అని చెప్తారు అని మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు చెప్తున్నారు. ఏతత్ హస్మ వై తత్ విద్వాంసః ఆహుః పూర్వే మహాశాలాః మహాశ్రోత్రియాః నః అద్య కశ్చిత్ న అశ్రుతం అమతం అవిజ్ఞాతం ఉదాహరిష్యతి ఇతి హి ఏభ్యః విదాంచక్రుః. ఇప్పుడు ఒకవేళ అన్ని మూడు కనిపించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? మనకు చెప్పిన ఉదాహరణలు ఊరికినే చెప్పదు. వేదం చాలా తెలివి కలిగినది, అది ఎంతో
విజ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి అది ఏదో ఒక ఉదాహరణలు ర్యాండమ్ గా పెట్టుకోదు. చాలా మంచి ఉదాహరణలు పెట్టింది ఇక్కడ అది. అగ్ని నిజంగా చూస్తే ఒక దీపంలో అనుకోండి, అందులో ఎరుపు కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తుంది, నలుపు కనిపిస్తుంది, అనుమానమేం లేదు. అనుమానం అసలు ఏమీ లేదు. సూర్యుడిలో పోనీ కావాలంటే ఎరుపు కనిపిస్తుంది, పోనీ కావాలంటే తెలుపు కనిపిస్తుంది, నలుపు కనిపిస్తుందా అంటే చాలా ప్రయత్నం చేయాలి. అదే పనిగా చూస్తే యాక్చువల్గా కళ్ళు మిరుమిట్లు గొలిపి ఒక్కొక్కసారి నా కళ్ళకే నల్లగా బ్లాక్ స్పాట్స్ లాగా కనిపించాలి. సూర్యుడిలో నలుపు కనిపిస్తుందంటే చెప్పడం కష్టం. పోనీ చంద్రుల్లో చూద్దాం. చంద్రుల్లో ఎరుపు కనిపిస్తుందా అంటే రెడ్ మూన్ ఎక్కడైనా ఉంటుందేమో తెలీదు, ఉండిండొచ్చు. ఎప్పుడైనా అప్పుడప్పుడు రెడ్ మూన్ లాగా రావచ్చేమో. తెలుపుకు అనుమానం ఏం లేదు. నలుపు ఎక్కడ కనిపిస్తుంది చంద్రుల్లో? అంటే చంద్రుల్లో మచ్చలు ఉంటాయి కాబట్టి నలుపు అంటే, పోనీ ఆ మచ్చలు ఉండడం వల్ల కాదు, అందులో ఒకళ్ళ తత్వం లాగా ఏమైనా ఉందా? ఉండే ఉంటుంది, కానీ డైరెక్ట్ గా తెలియదు. ఒక్కొక్కసారి బాగా పండు వెన్నెలు చూస్తున్నప్పుడు నలుపు ఎక్కడ కనిపిస్తుంది, ప్రతిసారి ఎరుపు ఎక్కడ కనిపిస్తుంది. కాబట్టి అన్నీ కనిపించాలి, 3 ఉండాలని చెప్తాడు. ఇక్కడ 3 ఉండాలని చెప్తున్నారు. అసలైతే 5 కూడా ఉండాలి. మొత్తం 5 పంచభూతాలతో తయారైతాయి. ప్రతివి పంచభూతాలు ఉండాల్సిందే. 5 భూతాలు ఉంటేనే తప్ప ఒక ప్రాణో జీవో ఏదో ఒకటి వస్తువు తయారవదు. పోనీ ఇది చూద్దాము. విద్యుత్ ఉంది. విద్యుత్తులో 3 కాదు, 5 కూడా కాదు, 7 కనిపిస్తాయి. మనుషులకు 7 కనిపిస్తాయి. వేరే జీవులకు మరి ఎన్ని కనిపిస్తాయో తెలీదు మనకి. మరి ఎక్కువ కనిపిస్తాయి 3 కన్నా. అట్లాంటప్పుడు ఏం చేస్తాము? ప్రతి వస్తువులో 3 రంగులు కనిపించాలని చెప్తున్నారు. కొన్నిట్లో ఎక్కువ కనిపిస్తాయి, మరి కొన్నిట్లో తక్కువ కనిపిస్తాయి. మరి అప్పుడేం చెయ్యాలి? దాన్ని అప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటాము? 3 రూపాణి ఇటీవ సత్యం అని చెప్తున్నది. సత్యం 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 అని ఉపనిషత్తు చెప్తున్నది అసత్యం అయితే కాదు కదా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దానికి కూడా ఉపనిషత్తే జవాబు చెప్తున్నది. ఏం చెప్తున్నదంటే, యదు రోహితం ఇవ అభూత్ ఇతి తేజసః తత్ రూపం ఇతి తత్ విదాంచక్రుః. యదు శుక్లం ఇవ అభూత్ ఇతి అపాం రూపం ఇతి తత్ విదాంచక్రుః. యదు కృష్ణం ఇవ అభూత్ ఇతి అన్నస్య రూపం ఇతి తత్ విదాంచక్రుః. ఈ విధంగా ఉందని వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకున్నారు. ఒక్కొక్కసారి ఆ 3 రంగులు కనిపించకపోతే ఏం చేస్తారంటే, యత్ అవిజ్ఞాతం ఇవ అభూత్ ఇతి ఏతాసాం ఏవ దేవతానాం సమాసః ఇతి తత్ విదాంచక్రుః. యథా తు ఖలు సౌమ్య ఇమాః తిస్రః దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి తత్ మే విజానీహి ఇతి. 3 మూళ్ళుగా కనిపిస్తే, ఏదో అగ్నిలో కనిపించినట్టు కనిపిస్తే బానే ఉంటుంది. ఒకవేళ కనిపించకపోతే ఏం చెయ్యాలి? ఎత్ ఏదైతే అవిజ్ఞాతం కనిపించలేదో, ఈ 3 రంగులు ఉండాలి. మిగిలిన వాటి రంగులైతే కనిపించవు మనకి. ఎందుకంటే ఆకాశానికి గాలికి రంగులు లేవు, అవి రూపం లేవు, వాటికి కనిపించవు. కాబట్టి కనిపించే 3 రంగులైనా ప్రతి దాంట్లో కనిపించట్లేదు లేదా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏం చేస్తాము? ఏదైతే అవిజ్ఞాతం తెలీదో ఆ విధంగా అభూతుంటే ఇతి దాన్ని ఏతాసాం ఏవ దేవతానాం సమాసః ఇతి తత్ విదాంచక్రుః. అవి కూడా కనిపించకపోయినా కూడా ఆ దేవత లక్షణాలే. దేవత అంటే చేతులు కాళ్ళు కిరీటాలు హారాలు పూలమాలలు కాదు. దేవతలంటే శక్తులు. ఇక్కడ సూక్ష్మ తత్వాలని దేవతలని పిలుస్తున్నది కదా. మనం పైనుంచి కూడా చెప్పుకున్నాం. పైన కూడా ఆ దేవత నుంచే ఈ దేవతలన్నీ వచ్చాయని చెప్పుకున్నాం కూడా మనం 2వ ఖండంలోనో ఏమో. సూక్ష్మతత్వం అని అర్థం. ఆ సూక్ష్మ తత్వాలు వాటి యొక్క సమాసః కలయికనే అని వాళ్ళు తెలుసుకుంటారు. అనుమానం లేదు, అనుమానించేది లేదు. ఇప్పుడు ఏదో అగ్నిలో అయితే 3 రంగులు కనిపిస్తున్నాయి కానీ చంద్రుల్లో 3 రంగులు కనిపిస్తున్నాయి ఏంటండి మీరు మరీ చెప్తారు. ఏదో ఆదిత్యుల్లో అంటే కనిపిస్తాయి అప్పుడప్పుడు, కానీ విద్యుత్తులో అయితే మరీ ఎక్కువ కనిపిస్తున్నాయి. పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి. పాలలో తెలుపు అయితే కనిపిస్తుంది, నలుపు ఎరుపు ఎక్కడుందండి? మీరు మీ అఘైత్యము 3 ఉండాలంటారు అంటే నీ కళ్ళకి కనిపించాలని నువ్వు అంత పట్టుదలగా ఉండొద్దు.
నీకు భౌతికమైన స్థూలమైన నీ శరీరానికి ఉన్న 2 కళ్ళకి అది పట్టుకునే రంగులు నీకు కనిపించాలి ప్రతి దాంట్లో అని నువ్వు అంతే స్థితిలో భౌతికంగా స్థూలంగా గ్రాస్ మెటీరియల్ లెవెల్లో జడ పదార్థం లెవెల్లో నువ్వు చూస్తే చెప్పుకోబోతున్నది చెప్పుకుంటూ ఉన్నది అతి సూక్ష్మమైన పదార్థం. ఎట్లా చూస్తావు నువ్వు? ఈ విషయాన్ని తెలుసుకో. అదట తయారయ్యాయి. ప్రతిదీ 5 భూతాలతో తయారయ్యాయి. అందులో కనీసం 3 భూతాలకి రూపాలున్నాయి కాబట్టి వాటితో చెప్తున్నది వేదం. ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నాను. ఈ 3 అయితే తప్పకుండా ఉంటాయి. ఒకవేళ కనిపించకపోయినా కూడా ఉంటాయి అని వీళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అని ఆ ఒక్కదాన్ని తెలుసుకున్న మహాశాలాహ మహాశ్రోత్రియాహ ఎవరున్నారో వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి మనము వినది, మనం ఆలోచించనిది, మనము తెలుసుకోనిది ఏదైనా ఒకటి ఉందని ఎవరు మనకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అన్ని తెలుసుకున్నాం అని చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి ఎట్లా అన్ని కనిపిస్తాయంటే కనిపించవు. కానీ వాళ్ళు తెలుసుకున్న విషయమేమి? కళ్ళకు కనిపించినా లేకపోయినా ఏతాసాం దేవతానాం సమాసః, ప్రతివి ఈ దేవతల యొక్క ఆ సూక్ష్మతత్వాల యొక్క సమాహారమే, వాటి యొక్క కలయికనే అన్న విషయం వాళ్ళు గట్టిగా తెలుసుకున్నారు. ఆ విధంగా వాళ్ళు విదాంచక్రుహు. కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ ఆలోచించినట్టే, అన్నీ విన్నట్టే. యథా ఏ విధంగానైతే సౌమ్య అని మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుని పిలిచి చెప్తూ ఉన్నారు. ఇమాహ తిస్రః దేవతాః, ఈ 3 శక్తులు, దేవతలు, సూక్ష్మ తత్వాలు, అగ్నితత్వం, జలతత్వం, పృథ్వీతత్వం ఏ విధంగానైతే వాటితో పాటు ఆకాశతత్వం, వాయుతత్వం అవి కూడా ఉంటాయి. తెలిసినా తెలియకపోయినా, కనిపించినా కనిపించకపోయినా, మన వేదం ఇక్కడ చాందోగ్యంలో చెప్పినా లేకపోయినా వేరే చోట్ల అదే చెప్తుంది కాబట్టి 5 తత్వాలలో ఉంటాయి ప్రతి దాంట్లో. అవన్నీ పురుషం ప్రాప్య, మనిషిని చేరి త్రివృత్ 3 మూళ్లుగా ఏకైక ఒక్కొక్కటి భవతి ఉంటుంది. త్రివృత్ అని ఇక్కడ చెప్తున్నారు, పంచీకృతం అని ఇంక వేరే చోట్ల చెప్తాయి ఉపనిషత్తులు. ఇప్పుడు మనం 3 మూళ్లు చూద్దాం. కాబట్టి ఈ 3 తత్వాలు మనిషిని చేరి 3 మూళ్లుగా ఒక్కొక్కటి ఉంటుంది. తత్ దాన్ని నేను నీకు చెప్తాను, విజానీహి అది తెలుసుకో ఇది అని తండ్రి గారు, గురువు గారు మన శ్వేతకేతుకు చెప్తున్నారు. ఇక్కడి నుంచి మనము పంచమ ఖండాన్ని చదువుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, అన్నం అసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠః ధాతుః తత్పురీషం భవతి, యః మధ్యమః తత్ మాంసం, యః అనిష్టః తత్ మనః. ఇంతవరకు మనకు అగ్ని ఎట్లా వచ్చింది, జలం ఎట్లా వచ్చింది, సూర్యుడు ఎట్లా వచ్చాడు, చంద్రుడు ఎట్లా వచ్చాడు, మెరుపు తీగలు ఎట్లా వచ్చాయని చెప్పారు కదా భౌతికంగా జగత్తులో. ఇప్పుడు మనిషిలో అవే తత్వాలు ఎక్కడెక్కడ ఉంటాయి? 3 మూళ్లుగా ఉంటాయి. ఒక్కొక్కటి 3 మూళ్లుగా మనిషిలో ఎక్కడెక్కడ ఉంటాయో, ఏమేమి అవుతాయో చెప్తూ ఉన్నది మనకు వేదము. మనిషి అన్నవాడు తిన్న అన్నము, అసితం అన్నం, అన్నం తింటే ఆ తిన్న అన్నము త్రేధ 3 విధాలుగా విధీయతే విభాగం అవుతుంది, 3 విభాగాలు అవుతుంది. మనం తినే అన్నము, ప్రతిరోజు మనం తినే అన్నము 3 భాగాలు అవుతుంది. తస్య అందులో యహ ఏదైతే స్థవిష్ఠః మరీ స్థూలంగా గ్రాస్ గా ఉంటుందో, ఆ స్థూలంగా ఉన్నది ఆ ధాతువు, ఆ భాగము, ఆ పోర్షన్, తత్ అది పురీషం భవతి మలం అవుతుంది. మలమయ్యి
బౌల్ మూమెంట్స్ లో బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది వ్యర్థం. అంటే మనకి మన లోపలికి వెళ్ళి క్లెన్సింగ్ చేసుకుంటూ వేస్ట్ అయిపోతుంది అనడం కూడా కష్టం. మలంగా మారి అది శరీర భాగాల్లో ఉన్న మిగిలిన టాక్సిసిటీస్ ఏమేమి ఉన్నాయో ఆ చెడంతా వాటిని తీసుకొని మల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అది ఒక భాగము. అన్నము, మనం తింటున్న అన్నంలో, ఎందుకంటే భూతత్వం గురించి ముందు చెప్తున్నారు, ఆ విధంగా అవుతుంది. యహ ఏదైతే మధ్యమః, మరి ఎక్కువగా స్థూలంగా కాదు, మరి సూక్ష్మంగా కాదు, అటు ఇటుగా కాకుండా ఏదైతే ఉన్నదో అది తత్, అది మాంసంగా భవతి, మాంసం అవుతుంది. మనం తినే అన్నంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం మరి గ్రాస్ భాగము మలం అవుతుంది, రెండోది మధ్యస్థంగా ఉన్నది మాంసంగా మారుతుంది. యహ ఏదైతే అనిష్టః సూక్ష్మంగా ఉందో తత్ అది మనస్సు అవుతుంది. మనం తినే అన్నంలో ఒక భాగం మనసు అవుతుంది, సూక్ష్మ భాగము. మధ్య రకంగా ఉన్న భాగము మాంసం అవుతుంది, స్థూలంగా ఉన్న భాగము వెళ్ళిపోతుంది మలంగా. ఆపః పీతాః త్రేధా విధీయంతే తాసాం యః స్థవిష్టః ధాతుః తత్ మూత్రం భవతి. యః మధ్యమః తత్ లోహితం, యః అనిష్టః సః ప్రాణః. పీత ఆపః తాగబడ్డ నీళ్లు, మనం నీళ్లు తాగితే ఆ నీళ్లు కూడా మళ్ళీ జలతత్వము మనలోకి వెళ్ళి 3 విధాలుగా మారుతుంది. త్రేధ విధీయంతే, 3 విధాలుగా నీళ్లు మారుతాయి, భాగం 3 భాగాలు అవుతాయి నీళ్లు. తాసాం వాటిలో యహ ఏదైతే స్థవిష్ఠః స్థూలంగా గ్రాస్ గా ఉందో ఆ ధాతువు ఆ భాగము తత్తది మూత్రంగా భవతి అవుతుంది. అది కూడా శరీరంలో ఉన్న మలినాలు తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. యహ ఏదైతే మధ్యమః మధ్య రకంగా మరీ స్థూలంగా మరీ సూక్ష్మంగా కాకుండా ఉందో తత్ అది లోహితం, లోహితం అన్నా రోహితం అన్నా ఎరుపు అని అర్థం. ఇక్కడ రోహితం రోహితం అని చెప్తూ ఉన్నది వేదము. ఇంతవరకు అది యత్ రోహితం అని చెప్పుకుంటూ వచ్చిందంతా ఎరుపు రంగు అని చెప్పుకుంటూ వచ్చాం మనము ఈ రోహితం అని. అయితే సంస్కృతంలో రకారానికి లకారానికి తేడా లేదు, రళయోహో అభేద అని చెప్తుంటారు. దానికి తేడా తెలియదు కాబట్టి అది లోహితం అని కూడా చెప్తుంది, అంటే ఎరుపు రంగు. ఎరుపు రంగులో మన శరీరంలో ఉండేది రక్తం. కాబట్టి మనం తాగే నీళ్లలో స్థూలంగా సూక్ష్మంగా కాకుండా మధ్యస్థంగా ఉన్న భాగం ఏదైతే ఉందో అది రక్తం అవుతుంది. యహ ఏదైతే అనిష్టః సూక్ష్మంగా ఉందో, నీళ్లలో జలంలో ఉన్న జలతత్వంలో సూక్ష్మంగా ఉన్న తత్వము సహ అది ప్రాణం అవుతుంది, ప్రాణః. అందుకనే నీళ్లతోటే ప్రాణం నిలబడుతుంది, అన్నంతోటే మనసు పని చేస్తుంది. అన్నం తినకపోతే మనసు పని చేయదు. ఏమోనండి, ఇప్పుడు నన్నేం అడగొద్దు, పొద్దు నుంచి అన్నం తినలేదు, తినొచ్చి నాకు మాట్లాడతానని చెప్తాం. ఎందుకంటే మనసు పని చేయదు, బుద్ధి పని చేయదు అన్నం తినకపోతే. మంచినీళ్ళు తాగకపోతే ప్రాణం నిలబడదు. ఒకవేళ ఎవరికైనా ప్రాణం పోతుంది అన్నప్పుడు ముఖం మీద నీళ్లు చిలకరించిన అట్లా ఏమైనా చేసిన మంచినీళ్ళు తాగిపిస్తే వెనక్కి వస్తుంది ప్రాణం. అట్లా కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ కూడా చూపిస్తుంది మనకు వేదం కింద. తర్వాత మూడోది తేజః అసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్టః ధాతుః తత్ అస్తి భవతి. యః మధ్యమః సః మజ్జా, యః అనిష్టః సా వాక్. అసితం తేజః అగ్ని, ఒకవేళ ఏదైతే మనం తింటామో ఆ తిన్న అగ్నితత్వం అని చెప్తున్నారు. అగ్నితత్వాన్ని ఎట్లా తింటాం మనం అంటే, నేతులు నూనెలు అవి మండుతాయి. కాబట్టి ఆ మండే తత్వంతో ఉన్న నేతులు నూనెలు ఏవైతే మనం తింటున్నామో జిడ్డు పదార్థాలు, అవి తింటే అవి కూడా మనలోకి వెళ్ళి త్రేధా విధీయతే 3 విధాలుగా 3 భాగాలు అవుతాయి. తస్య అందులో ఉన్న యహ ఏదైతే స్థవిష్టః స్థూలంగా ఉన్నదో ఆ ధాతు భాగము తత్ అది అస్థి అవుతుంది, ఎముకలవుతాయి. యహ ఏదైతే మధ్యమః మధ్యమంగా ఉన్నదో, అటు ఇటు కాకుండా స్థూల సూక్ష్మంగా కాకుండా మధ్యలో ఉన్నదో సహ అది మజ్జ అవుతుంది, బోన్ మ్యారో అవుతుంది. యహ ఏదైతే అనిష్టః సూక్ష్మంగా ఉందో సా అది వాక్ అవుతుంది. తర్వాత అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయః ప్రాణః,
తేజోమయీ వాక్ ఇతి భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి హ ఉవాచ. కాబట్టి సౌమ్య అని శిష్యుణ్ణి, కొడుకుని, ఉద్దాలకుల వారికి శ్వేతకేతు శిష్యుడు కూడా కొడుకు కూడా, ఆయన్ని సౌమ్య అని పిలిచి, ఓ సౌమ్యుడా, కాబట్టి అన్నమయం హి మనః, మనస్సు అన్నమయమే, అన్నంతోటే తయారైంది, అన్నమయమై ఉన్నది మనసు. మనసుకి బలాన్ని ఇచ్చేది అన్నమే. ఆపోమయః ప్రాణః, ప్రాణాలు నీళ్లతో కూడి ఉంటాయి, జలతత్వంతో ఉంటాయి. తేజోమయి వాక్, వాక్ అగ్నితత్వంతో కూడి ఉంటుంది అని ఇతి అని ఆయన ఉపదేశాన్ని ముగించారు. అప్పుడు మన శ్వేతకేతు భగవాన్ భూయః ఏవ, మళ్ళీ నాకు విజ్ఞాపయతు, ఇంకా చెప్పండి, మీరు చెప్తున్నది అర్థమవుతున్నట్టే ఉంది కానీ మళ్ళీ జారిపోయే ప్రమాదం ఉందండి, ఇంకా చెప్పండి నాకు మనసులో అది గట్టిగా పట్టుకునేదాకా అని మళ్ళీ అడిగాడు శ్వేతకేతు. అప్పుడు తండ్రి గారు తథా సౌమ్య, తప్పకుండా, ఇతి అని ఉవాచ అన్నాడు. తప్పకుండా చెప్తాను, నీకు అర్థమైందాకా చెప్తాను అని వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంకా కొన్ని ఉదాహరణలతోటి చెప్పడానికి ఆయన ఉపక్రమిస్తున్నారు. అన్నం అసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్టః ధాతుః తత్పురీషం భవతి. యః మధ్యమః తత్ మాంసం, యః అనిష్టః తత్ మనః. ఆపః పీతాః త్రేధా విధీయంతే తాసాం యః స్థవిష్టః ధాతుః తత్ మూత్రం భవతి. యః మధ్యమః తత్ లోహితం, యః అనిష్టః సః ప్రాణః. తేజః అసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్టః ధాతుః తదస్తి భవతి. యః మధ్యమః సః మజ్జా, యః అనిష్టః సా వాక్. అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయః ప్రాణః, తేజోమయీ వాక్ ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి హ ఉవాచ. ఇది పంచమఖండః. అథ షష్ఠఖండః, 6వ ఖండం చూద్దాము. ఇందులో కూడా మనకొక 5 మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ నంబర్ కూడా తప్పండి. సరే. దద్నః సౌమ్య మధ్యమానస్య యః అణిమా సహ ఊర్ధ్వః సముదీశతి తత్ సర్పిః భవతి. నాన్నగారు, ఇదిగో అన్నం తింటే అది మనసు అవుతుంది అంటున్నావే, అన్నం తింటే మనసు ఎట్లా అవుతుందండి? అన్నం తింటే శరీరానికి శక్తి వస్తుందని తెలుస్తుంది, అన్నం తినకపోతే మాట్లాడబుద్ధి, మనసు కూడా పనిచేయదు, అంతవరకు అర్థమైంది. కానీ మనసుగా ఎట్లా మారుతుంది, తిన్న అన్నము మనసుగా ఎట్లా మారుతుంది అని ఒకవేళ కొడుకు అడుగుతున్నాడో ఏమో అని నాన్నగారు ఆలోచించుకుని అది ఎట్లా మారుతుంది అని ఒక ఉదాహరణ, బయట ప్రపంచంలో కనిపించే ఉదాహరణతోటి చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సౌమ్య, దద్నః పెరుగుందనుకో, ఆ పెరుగుని మనము మధ్యమానం చిలికితే ఆ మధ్యమానస్య దద్నః, చిలికిన పెరుగులో నుంచి యహ ఏదైతే అణిమ సూక్ష్మమైన తత్వం ఉందో, ఆ పెరుగులో ఉన్న సూక్ష్మ తత్వము సహ అది ఊర్ధ్వ పైకి సముదీశతి తేలుతుంది. పెరుగు చిలికితే వెన్న లాంటిది పైకి తేలుతుంది. ఆ వెన్నని కరగబెడితే ఏమవుతుంది? తత్ అదప్పుడు సర్పిః నెయ్యిగా భవతి అవుతుంది. ఈ నెయ్యి పెరుగులో ఉన్నప్పుడు నీకు కనిపించిందా? అది పెరుగు నెయ్యిగా ఎట్లా మారింది? ఎట్లా మారిందంటే దానికి ఆ ప్రాసెస్ ఉంటుంది. నువ్వు కళ్ళతోటి చూస్తూ చూస్తూ ఉండగానే పెరుగు ఉన్న పడాన నెయ్యి అవ్వదు కదా. ఆ పెరుగుని నువ్వేం చేస్తావు? చిలుకుతావు. చిలికితే
వెన్న పైకొస్తుంది. ఆ వెన్నలో పైకొచ్చేదేమి ఈ సూక్ష్మ రూపంలో ఉన్న, అంతకన్నా ముందు అంటే అవ్యక్తంగా, సూక్ష్మ రూపంలో అంటే అవ్యక్తంగా ఉన్న నెయ్యి కరగబెడితే స్థూలంగా బయటపడి కనిపిస్తుంది వ్యక్తమై కదా. అట్లనే ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావనుకో, అన్నం తింటే ఏమవుతుంది, ఇంకా కడుపులో ఆ మదనం మొదలవుతుంది. నోట్లో నుంచే మొదలవుతుంది. అసలు నోట్లో నుంచి మొదలై ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అంతా, డైజెస్టివ్ ప్రాసెస్, ఆ జ్యూసెస్ అన్నిటితోటి ఆ రకంగా బ్రేక్ డౌన్ అవుతూ 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 అది అందులో నుంచి అన్నంలో ఉన్న ఈ రసం ఉంటుంది, అది పైకి తేలి మనసుగా మారుతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ విధంగా జరుగుతుంది. ఏవం ఏవ ఖలు సౌమ్య అన్నస్య అస్యమానస్య యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి తత్ మనః భవతి. ఏవం ఏవ ఇదే విధంగా సౌమ్య ఖలు అస్యమానస్య అన్నస్య తినబడ్డ అన్నం యొక్క యః ఏదైతే అణిమ ఉందో, సూక్ష్మమైన అన్న రసం ఉన్నదో, ఆ తత్వము భూతత్వము, సహ అది ఊర్ధ్వః పైకి సముదీశతి తేలుతుంది, పైకొచ్చి తత్ అది మనః భవతి మనస్సు అవుతుంది. ఇది భూతత్వం గురించి చెప్పా కదా సౌమ్య శ్వేతకేతో. ఇప్పుడు జలతత్వం చెప్తా పటు. అపాం సౌమ్య పీయమానానాం యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి సా ప్రాణః భవతి. సౌమ్య పీయమానానాం అపాం తాగబడ్డ నీళ్లలో యః ఏదైతే అణిమ ఆ సూక్ష్మమైన పదార్థం ఉన్నదో తత్వము, జలతత్వంలోని ఆ భాగము, ఎందుకంటే 3 భాగాలుగా తాగిన నీళ్లలో నీళ్లు కూడా 3 భాగాలుగా అయ్యి అందులో ఒక భాగము ప్రాణమవుతుందని చెప్పుకున్నాం కదా. స్థూలంగా ఉన్నది మూత్రంగా పోతుంది, మధ్య రకంగా ఉన్నది రక్తంగా మారుతుంది, సూక్ష్మంగా ఉన్నది మాత్రం ప్రాణమవుతుందని చెప్పా కదా. ఆ భాగము సహాది ఊర్ధ్వః పైకి సముదీశతి తేలుతుంది, సా అది ప్రాణః భవతి ప్రాణమవుతుంది. ఇప్పుడు భూతత్వము జలతత్వం చెప్పా కదా, ఇప్పుడు అగ్నితత్వం చెప్తా విను. తేజసః సౌమ్య అస్యమానస్య యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి సా వాక్ భవతి. సౌమ్య అస్యమానస్య తినబడ్డ తేజసః అగ్ని, తినబడ్డ అగ్ని ఏమి, నూనె నెయ్యో అట్లాంటివి, బటర్. యః ఏదైతే ఉందో అందులోని సూక్ష్మతత్వము, అగ్నిలోని 3వ భాగము, సహ అది ఊర్ధ్వః పైకి సముదీశతి తేలుతుంది, సా అది వాక్గా భవతి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైందేమి, అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయః ప్రాణః, తేజోమయీ వాక్ ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి ఉవాచ. కాబట్టి సౌమ్య మనకు అర్థమైందేమి, అన్నమయం హి మనః, మనసు అన్నమయము, అన్నం వల్లే మనసుకి శక్తి. ఆపోమయః ప్రాణః, ప్రాణానికి బలాన్ని ఇచ్చేది నీళ్లే, నీళ్లలోని తత్వం. తేజోమయీ వాక్, వాక్కులకు బలాన్ని ఇచ్చేది, దానికి శక్తిని ఇచ్చేది అగ్నిలోని తత్వము. ఇతి అని తండ్రి గారు చెప్పారు. అప్పుడు శ్వేతకేతు ఏమంటున్నాడంటే, భగవాన్ భూయః ఏవ మళ్ళీ మా నాకు విజ్ఞాపయతు, ఇంకా చెప్పండి, ఇంకా మీరు ఇంత క్లియర్ గా చెప్పినా కూడా కనెక్షన్ తెలియట్లేదండి, ఇంకా చెప్పండి అని అడిగితే, తథా సౌమ్య అట్లానే బాబు ఇతి అని హౌవాచ తండ్రి గారు అన్నారు. దద్నః సౌమ్య మధ్యమానస్య యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి తత్ సత్పిః భవతి. ఏవం ఏవ ఖలు సౌమ్య అన్నస్య అస్యమానస్య యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి తత్ మనః భవతి. అపాం సౌమ్య పీయమానానాం యః అణిమ సహ ఊర్ధ్వః సముదీశతి సా ప్రాణః భవతి.
తేజసః సౌమ్య అస్యమానస్య యః అణిమా సహ ఊర్ధ్వః సముదీశతి సా వాక్ భవతి. అన్నమయం హి సౌమ్య మనః ఆపోమయః ప్రాణః తేజోమయీ వాక్ ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. తథా సౌమ్య ఇతి ఉవాచ. ఇది షష్ఠఖండః. అథ సప్తమఖండః. ఈ 7వ ఖండం దగ్గర మనకు తత్ పదార్థం గురించిన విచారణ ముగుస్తుంది. 8వ ఖండం దగ్గర మనకు త్వం పదార్థం గురించి చెప్తారు. మనం ఇవాళ సప్తమ ఖండం దగ్గర తత్ పదార్థాన్ని పూర్తి చేసుకుందాము. షోడశ కలహ సౌమ్య పురుషః పంచదశ అహాని మా ఆసీః కామం ఆపః పిబ ఆపోమయః ప్రాణః న పిబతః విచ్ఛేత్స్యతే ఇది. మీరు చెప్పింది తెలిసినట్టే ఉంటుంది, తెలియనట్టే ఉంటుంది నాన్నగారు, ఇంకా చెప్పండి అని అడిగితే సరే తప్పకుండా చెప్తాను అని. ఈసారి తండ్రి గారు ఊరికే మాటలతోటి చెప్తే తెలిసేది కష్టము, ఆయనకి కొడుక్కి అర్థం కావాలి కాబట్టి ఒక ఉదాహరణతోటి ఒక ఎక్సర్సైజ్ తోటి నేర్పిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఓ సౌమ్య, పురుషః షోడశ కలహ. మనిషి అన్నవాడికి 16 కళలుంటాయి. మనిషి అన్నవాడు షోడశ కళానిధి. 16 కళలుంటాయి. ఈ 16 కళలు ఎవరికి ఉంటాయంటే మనిషికి ఉంటాయి. ఎందుకంటే మనసుతోటి ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి నువ్వేం చెయ్యంటే ఆ మనసు గురించి, తిన్న అన్నము మనసుగా ఎట్లా మారుతుందండి అంటే, నువ్వు పెరుగు చిలికి ఆ వచ్చిన వెన్నని కాస్తే నెయ్యి వచ్చింది కదా, అట్లానే వస్తుంది. అన్నం తింటే ఆ అన్నం లోపలికి వెళ్ళి అరిగి అందులో సూక్ష్మ భాగం మనసు అవుతుంది అంటే అర్థం కావట్లేదండి, మళ్ళీ చెప్పమన్నాడు. కాబట్టి ఆ మనసుకి అన్నానికి ఉన్న కనెక్షన్ ని చెప్పడానికి ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నారు తండ్రి గారు. ఓ సౌమ్య, మనిషికి 16 కళలుంటాయి. నువ్వేం చెయ్యంటే పంచదశ అహాని 15 రోజులు మా ఆసీహి అన్నం తినొద్దు. 15 రోజులు అన్నం తినకు. ఎందుకంటే మనసుకు అన్నానికి కనెక్షన్ ఉందని చెప్పా కదా, నువ్వు 15 రోజులు అన్నం తినకు. కామం కావాలంటే నువ్వు కోరినన్ని అపహ పిబ మంచినీళ్లు తాగు. ఎందుకు అంటే ఆపోమయ ప్రాణః, ప్రాణాలు జలమయమై ఉంటాయి. నా పిబతః, నీళ్లు తాగని వాణ్ణి ఆ ప్రాణాలు విచ్ఛేత్స్యతే, వదిలిపెట్టిపోతాయి. నీళ్లు తాగకపోతే ప్రాణం పోతుంది. కాబట్టి నీళ్లు తాగు, అన్నం మాత్రం 15 రోజులు తినొద్దు. ఈ హోంవర్క్ చేసుకుని మళ్ళీ రా ఇతి అని తండ్రి గారు చెప్పారు. అప్పుడు శ్వేతకేతు వెళ్ళాడు. సహహ పంచదశ అహాని నా ఆశ అధ హ ఏనం ఉపససాద కిం బ్రవీమి భోః ఇతి. రుచః సౌమ్య యజూంషి సామాని ఇతి సహహ ఉవాచ. న వై మా ప్రతిభాంతి భో ఇతి. సరే అని మన శ్వేతకేతు సహా ఆయన పంచదశ అహాని 15 రోజులు నా ఆశ అన్నం తినలేదు. అన్నం తినకుండా 15 రోజులు ఉండి 15 రోజుల తర్వాత 15 రోజులు అన్నం తినకుండా ఉండి తర్వాత రామని చెప్పాడు కాబట్టి తండ్రి గారు 15 రోజులు గడిచిన తర్వాత అధ ఇంకా ఏనం ఈయన దగ్గరికి, తండ్రి గారి దగ్గరికి మన శ్వేతకేతు ఉపససాద వెళ్ళాడు. వెళ్ళి 15 రోజులైంది కదా, కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడంటే కిం బ్రవీమి భో, ఏం చెప్పమంటారండి ఇతి అని అడిగాడు. అడిగితే ఇదిగో నువ్వు నేర్చుకున్న రుచః ఋగ్వేదంలోని మంత్రాలు ఓ సౌమ్యుడా, యజూంషి యజుర్వేదంలోవి, సామాని సామాలు కూడా చెప్పు నాకు ఇతి అని అన్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు. ఈ పిల్లాడు 12 ఏళ్ల సమయం వరకు ఇంట్లో ఉన్నాడు, అక్కడ కూడా చదువుకుని ఉంటాడు. అక్కడి నుంచి 12 ఏళ్ల ప్రాయంలో ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకొక 12 సంవత్సరాలు
వేదాధ్యయనం చేశాడు. ఎక్కడ ఏది అడిగినా చెప్పగలిగేటట్టు చాలా నిష్ఠగా నేర్చుకున్నాడు. మొత్తం నాకొచ్చు, వేదాలన్నీ నాకొచ్చు, ఎక్కడ ఏది అడిగినా చెప్పగలను, అప్పచెప్పగలను, వల్లవేయగలనని చాలా గర్వంతో పొగరుతో వచ్చాడు. అప్పుడు అన్నీ వచ్చు ఆయనకి, మొత్తం వచ్చు వేదాలు. 4 వేదాలొచ్చు, ఉపవేదాలొచ్చు, అంగాలొచ్చు, అన్నీ వచ్చు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పమంటారండి అని అడిగితే, రుక్కులు చెప్పు, యజుర్వేదంలోని విషయాలు చెప్పు, సామాలు చెప్పు అంటే సహా మన శ్వేతకేతు ఉవాచ ఈ విధంగా అన్నాడు. నవై మా ప్రతిభాంతి భో, నాకు అవేవి నా ప్రతిభాంతి స్ఫురించట్లేదండి, గుర్తుకు రావట్లేదండి అని చెప్పాడు. ఇది అని అన్నీ వచ్చాయనికి, ఎక్కడ ఏది అడిగినా మొత్తం వేదంలోని భాగాలు అప్పచెప్పేవాడు పాపం. ఇప్పుడు వాళ్ళ నాన్న అడిగితే ఏమి గుర్తుకు రావట్లేదండి, నాకు జ్ఞాపకం రావట్లేదు అని చెప్పాడు. ఇంకప్పుడు వాళ్ళ గురువుగారు, వాళ్ళ నాన్నగారు మన శ్వేతకేతుకి ఏం చెప్పారంటే, తంహ ఉవాచ యథా సౌమ్య మహతః అభ్యాహితస్య ఏకః అంగారః ఖజ్యోతమాత్రః పరిశిష్టః స్యాత్ తేన తతః అపి న బహు దహేత్ ఏవం సౌమ్య తే షోడశానాం కళానాం ఏకా కళాతిశిష్టా స్యాత్ తయా ఏతర్హి వేదాన్ నా అనుభవసి అసన అథ మే విజ్ఞాస్యసి ఇతి ఆయన చెప్పారు. తమ్ ఆ శ్వేతకేతుడితో గురువుగారు, తండ్రి గారు ఈ విధంగా ఉవాచ అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఓ సౌమ్య, యథా ఏ విధంగానైతే మహతః బాగా మండుతున్న అభ్యాహితస్య ఏదో యజ్ఞకుండంలోని అగ్ని బాగా ప్రజ్వరిల్లుతున్నదనుకో, ఆ విధంగా మండి ఏమవుతుంది, చివరికి ఏకః అంగారః ఖజ్యోతమాత్రః పరిశిష్టః స్యాత్ కదా, ఒక చిన్న బొగ్గులాగా, అది అంగారంలాగా మండుతున్న బొగ్గులాగా, ఏదో ఎట్లా మండుతుంది అది, ఖజ్యోత మాత్రం ఏదో మిడుగురు పురుగులాగా దాని పాటికి అది అక్కడ ఉన్నది అని తెలవడానికి మాత్రం, గుర్తుగా కనిపించడానికి మాత్రం ఉంటుంది ఆ బొగ్గులో ఆ అగ్ని, అంత మాత్రం పరిశిష్ట హస్యాత మిగులుతుంది. అది వేరే దాన్ని చేయలేదు, అది అసలు ప్రకాశాన్ని కూడా ఇవ్వలేదు. ప్రకాశాన్ని గాని దహించే లక్షణాన్ని గాని లేకుండా అది ఊరికే ఉంటుంది. అది మండి ఉన్న అగ్ని చివరికి ఒక మండుతున్న బొగ్గులాగా తయారైనప్పుడు అది మినుగురు పురుగులాగా ఉంటుంది. ఎందుకంటే అది రగిలి ఇప్పుడు చల్లారింది కాబట్టి. తతహాపి నా బహు దహేత్, ఇంకా అది దేన్ని దహింపలేదు, ఇంకా దేన్ని అది కాల్చలేదు, ప్రకాశం కూడా ఇవ్వలేదు. ఏవం సౌమ్య, ఈ విధంగానే తే నీలో ఉన్న ఈ షోడశానాం కళానాం, నీలో ఉన్న ఈ 16 కళలు కూడా రోజుకొక కళ చొప్పున కళలు తప్పిపోయాయి. నీలో ఆ కళ తప్పిపోయింది రోజుకొకటి చొప్పున. ఇప్పుడు ఏకా కళ, ఒక్క కళ అతిశిష్ట మిగిలింది. స్యాత్ ఏ తర్హి, కాబట్టే తయా ఆ ఉన్న ఒక్క కళతోటి నువ్వు ప్రాణంతో ఉన్నావంతే. ఆ జ్వలిస్తున్న అగ్నికుండంలోని అగ్ని చల్లారిన తర్వాత ఒక ఏదో మండుతున్న బొగ్గులాగా ఉన్నది. అది దాన్ని తెలుసుకోవడానికి, అది అక్కడ ఉన్నది అని తెలుసుకోవడానికి మాత్రం తెలుస్తుంది. అంతేగాని అది దేన్ని కాల్చలేదు, అది దేనికి ప్రకాశం కూడా ఇవ్వలేదు. ఏదో మినుగుడు పురుగుంటే ఆ పురుగు అది అక్కడ ఉంది అని తెలియడానికే ఆ వెలుగు దాన్ని తెలుస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. మినుగురు పురుగు యొక్క వెలుగు, దాంట్లో ఉన్న ఆ వెలుగు పక్కదాన్ని దేన్ని ప్రకాశింప చేయలేదు, ఇంకేమీ చేయలేదు. అట్లా నీలో కూడా ప్రాణంతో ఉండడానికి, నువ్వు అంతంత మాత్రంగా ఉన్నావని తెలియడానికి ఆ ఒక్క కళ మిగిలి ఉన్నది. 15 కళలు పోయాయి నీలో, 16 కళల్లో. కాబట్టి ఏ తరహి, దీనివల్లే తయా, ఈ కారణానికే
వేదాన్, వేదాలను, ఇంతకు ముందు అన్ని వచ్చు నీకు, అన్ని వచ్చు, ఎక్కడేది అడిగినా అప్పచెప్పేవాడివి. ఇప్పుడేమైంది, ఆ వేదాలు నా అనుభవసి, నీకు జ్ఞాపకం రావట్లేదు, గుర్తు రావట్లేదు, నీకు ప్రకాశించట్లేదు మనసులో, అవి అనుభవంలోకి రావట్లేదు, నీకు భావించలేకపోతున్నావు వాటిని. భావించాలంటే మనసు కావాలి, అది లేదు. ఎందుకు? 15 రోజులు అన్నం తినలేదు అందుకని. ఆ రకంగా అన్నానికి మనసుకి కనెక్షన్ ఉంది. అందుకని ఇప్పుడు ఏం చెయ్యి, నువ్వు అసన వెళ్ళి అన్నం తిను, అప్పుడు పోయి నువ్వు అన్నం తిను. అసన చేసి అన్నం తిని మళ్ళీ తిరిగిరా. మే విజ్ఞాస్యసి, నేను చెప్పింది నీకప్పుడు అర్థమవుతుంది, నువ్వు అప్పుడు అర్థం చేసుకోగలవు ఇది అని వాళ్ళ నాన్న అన్నారు. అప్పుడేం జరిగిందంటే, సహ ఆచ అదా హా ఏనం ఉపససాద తం హా యత్కించ పప్రచ్ఛ సర్వం హా ప్రతిపేదే. సహా ఆయన వెళ్ళాడు, ఇంకప్పుడు ఆశ అన్నం తిన్నాడు. అన్నం తిని ఏనం మళ్ళీ ఈయన దగ్గరికి ఉపససాద తిరిగి వచ్చాడు. 15 రోజులు వెళ్ళాడు. 15 రోజులు మామూలుగా ఎప్పుడు తినేంత నార్మల్ గా, అంటే 15 రోజులు అన్నం తినకుండా ఉన్నాడు కాబట్టి ఒకటేసారి ఎక్కువ తింటే కూడా మంచిది కాదు, జాగ్రత్తగా ఎంత తినాలో అంత తిని 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఏం చెప్పమంటారండి అని అడిగితే, వాళ్ళ నాన్నగారు మళ్ళీ అదే అడిగి ఉంటారు, వేదాలు చెప్పమని. ఆయనను శ్వేతకేతును ఎత్తుకించ ఏదేదైతే పప్రచ్ఛ అడిగారో సర్వం మొత్తం ప్రతిపేదే ఆయన పొందాడు. ఏది ఏది వాళ్ళ నాన్న అడుగుతున్నాడో అదంతా ఆయనకి మళ్ళీ మనసులో ద్యోతకమైంది, తెలిసింది, అన్ని జ్ఞాపకం వచ్చాయి, మొత్తం అడిగింది అడిగినట్టు చెప్పాడు మళ్ళీ కొడుకు వాళ్ళ నాన్నగారికి. తంహ ఉవాచ యథా సౌమ్య మహతః అభ్యాహితస్య ఏకం అంగారం ఖజ్యోతమాత్రం పరిశిష్టం తం తృణైః ఉపసమాధాయ ప్రాజ్వలయేత్ తేన తతః అపి బహుదహేత్. తం శ్వేతకేతుతో ఆయన తండ్రి గారు ఉవాచ ఈ విధంగా అంటున్నారు. ఆయన ఏమన్నారంటే, సౌమ్య యథా ఏ విధంగానైతే మహతః బాగా మండుతున్న అభ్యాహితస్య అగ్ని యొక్క ఆ జ్వాలంతా ఏకం అంగారం ఒక చిన్న నిప్పు కణికలాగా మారిందనుకో, ఖజ్యోత మాత్రంగా మిడుగురు పురుగంత మాత్రంగా అది పరిశిష్టం మిగిలిందనుకో, తమ్ము దాన్ని కూడా ఆ కొంచెము మిణుకు మిణుకు అనుకుంటూ ఉన్న అంగారము అగ్ని కణికైనా పర్వాలేదు, తమ్ము దాన్ని తృణైః చిన్న చిన్నగా ఉన్న ఎండుగడ్డితో, చిన్న చిన్న పుల్లలతో, మళ్ళీ ఎక్కువ కాదు, దాని మీద పెద్ద పెద్ద కర్రలు అవన్నీ పడేస్తే ఎక్కువ నేతలన్నీ పోస్తే అది మొత్తమే ఆరిపోతుంది. చాలా రోజులు అన్నం తినకుండా ఒక్కసారి ఎక్కువ అన్నం తింటే కూడా తట్టుకోలేము. కొంచెం చాలా రోజులు జ్వరం వచ్చి ఏమి తినకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఏదైనా మెత్తగా ఉప్పు కారం తక్కువగా ఉండో లేకుండానో ఏదైనా సాత్విక ఆహారం కొన్ని రోజులు తిని దాని తర్వాత మళ్ళీ మామూలుగా తినొచ్చు. అట్లానే ఆ మొత్తం మండి రగిలి ఉంది ఇప్పుడు చిన్న అంగారంలాగా తయారై ఒక చిన్న మండుతున్న బొగ్గులాగా ఉంటే దాని మీద కొంచెం చితుకులు ఏవైనా వేసి, చిన్న ఎండు పుల్లలు అవన్నీ వేసి జాగ్రత్తగా ఉపసమాధాయ దాన్ని సమాధానపరిస్తే, ఆ రకంగా దాన్ని పోగు చేస్తే, దానికి జాగ్రత్తగా చేయవలసినట్టు నెమ్మదిగా విసిరి ఆ రకంగా చేస్తే ప్రాజ్వలయేత్ అది మళ్ళీ జ్వలిస్తుంది కదా, గొప్పగా జ్వలిస్తుంది. తేన ఆ జ్వాలతోటి తతః అది మళ్ళీ బహుదహేత్ చాలా దహించేస్తుంది, మళ్ళీ అన్ని కాల్చేస్తుంది. అదే విధంగా ఏవం సౌమ్య తే నీలోని షోడశానాం కళానాం 16 కళల్లో ఏకా కళ ఒక్క కళ అతిశిష్టాత్ అభూత్, ఒక్క కళగా మాత్రం మిగిలి ఉండే 15 కళలు లేకుండా. అప్పుడేమైంది, అన్నం తినడం వల్ల ఆ విధంగా ఉపసమాహిత దాన్ని నెమ్మదిగా చిక్కబట్టేసరికి అది మళ్ళీ ప్రాజ్వలి, నీ మనసు శక్తి పొంది అది మళ్ళీ జ్వలిస్తున్నది కదా,
ప్రకాశంలాగా. ఏ తర్హితయ్యా దాని వల్లే నీ వేదాలన్నిటినీ అనుభవసి నువ్వు మళ్ళీ అనుభవించావు, గుర్తు చేసుకున్నావు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? అన్నమయం హి సౌమ్య మనః, మనసు అన్నం వల్లే. 2 రకాలుగా చూపించాను నీకు అన్నానికి మనసుకు ఉన్న కనెక్షన్. ఒకటి తీసేసి చూసాము పనిచేస్తుందా లేదా అని, ఒకటి పెట్టి చూసాము పనిచేస్తుందా లేదా అని. అన్నానికి మనసుకు ఉన్న కనెక్షన్ చూసుకోవడం కోసము ముందు అన్నం తినడం మానేస్తే మనసు పనిచేయలేదు. తర్వాత అన్నం తినేసరికి మళ్ళీ మనసు పనిచేస్తుంది. చూసావా? కాబట్టి నీకేమర్థమైంది? ప్రత్యక్ష ప్రమాణము. దీన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, పాజిటివ్ పనిష్మెంట్ అని కూడా చెప్తారు మన సైకాలజీలో. ఆ రకంగా మనం ఏం చేసాము? 2 రకాలుగా, ముందు తీసేసి తర్వాత మళ్ళీ దానికి తగిలించి 2 విధాలుగా మనసు ఏ విధంగా పనిచేస్తుందో చూసాము. దాంతోటి అన్నం వల్లే మనసుకి శక్తి అని తెలుసుకున్నాము. అట్లానే సౌమ్యుడా, ఆపోమయ ప్రాణః, ప్రాణాలు జలమయము, తేజోమయి వాక్ ఇతి, వాక్కులన్నీ అగ్నిమయము అని చెప్పేసరికి అప్పుడు శ్వేతకేతుకి ఏం జరిగిందంటే, తథ అస్య విజజ్ఞౌ ఇతి అస్య, మన తండ్రి గారు చెప్పిన బోధ, ఆయన యొక్క జ్ఞాన బోధ మన ఉద్దాలకుడు విజజ్ఞౌ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఉద్దాలకుడికి బాగా అర్థమయ్యింది అని మనకు దీంతో తత్పదార్థం గురించిన విచారణ మన ఛాందోగ్యోపనిషత్తు ముగిస్తున్నది. 8వ ఖండంలో త్వం ఉంటుంది. షోడశ కలహ సౌమ్య పురుషః పంచదశ అహాని మా ఆసీహి కామం అపహపిబ ఆపోమయః ప్రాణః న పిబతః విచ్ఛేద్యతే ఇతి. సహః పంచదశ అహాని న ఆసాధ హ ఏనం ఉపససాద కిం బ్రవీమి భో ఇతి రుచః సౌమ్య యజూంషి సామాని ఇతి. సహః ఉవాచ న వై మా ప్రతిభాంతి భో ఇతి. తం హ ఉవాచ యథా సౌమ్య మహతః అభ్యాహితస్య ఏకః అంగారః ఖజ్యోతమాత్రః పరిశిష్టః స్యాత్ తేన తతః అపి న బహు దహేత్. ఏవం సౌమ్య తే షోడశానాం కళానాం ఏకా కళా అతిశిష్టా స్యాత్. తయా ఏతర్హి వేదాన్ న అనుభవసి అస్యానాథ మే విజ్ఞాస్యసి ఇతి. సహ అసాధ హ ఏనం ఉపససాద తం హ యత్కించ పప్రచ్ఛ సర్వం హ ప్రతిపేదే. తం హ ఉవాచ యథా సౌమ్య మహతః అభ్యాహితస్య ఏకం అంగారం ఖజ్యోతమాత్రం పరిశిష్టం తం తృణైః ఉపసమాధాయ ప్రాజ్వలయేత్ తేన తతః అపి బహుదహేత్. ఏవం సౌమ్య తే షోడశానాం కళానాం ఏకా కళా అతిశిష్టాభూత్. సా అన్నేన ఉపసమాహితా ప్రాజ్వాలి. తయా ఏతర్హి వేదాన్ అనుభవసి. అన్నమయం హి సౌమ్య మనః, ఆపోమయః ప్రాణః, తేజోమయీ వాక్ ఇతి. తథ అస్య విజజ్ఞౌ ఇతి. इति 7వ ఖండః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.